గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు దిక్సూచి. వేసవకాలం ముగిసింది. పిల్లల చదువులకే తల్లిదండ్రుల ఆలోచనలు పెరిగాయి. పిల్లల లక్ష్యాలను నెరవేర్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎంసెట్ రాసిన పిల్లల తల్లిదండ్రుల కోసమే షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ తపన. ఎంసెట్ ఫలితాలు వచ్చేసాయి. మెడికల్ సీటు వస్తుందో రాదో అని చాలా మంది ఓ నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. మరి రాని వారి పరిస్థితి ఏంటి? వీరి కోసమే ఫిలిప్పైన్స్లోని యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టమ్ అందిస్తోంది అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ చేసే అవకాశం. అక్కడ వాతావరణ పరిస్థితులు, విద్యా విధానాలు, హాస్టల్ సౌకర్యాల గురించి డైరెక్ట్గా అక్కడ చదివే విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. అయితే షైన్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ఫిలిప్పైన్స్లోని యూనివర్సిటీ ఆఫ్ పెర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టమ్ కాలేజీకి అలాగే డైరెక్ట్ ఆథరైజేషన్ కలదు. ISO 9000 గుర్తింపు కలిగిన సంస్థ. గత ఏడాది వీరి సంస్థ ద్వారా ఎంతమంది విద్యార్థులు అక్కడ ఎంబీబీఎస్ కోర్సు కూడా చాలా మంది విద్యార్థులు చేశారు. వారిలో కొంతమంది విద్యార్థులు మరియు షైన్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ కృష్ణ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు దిక్సూచి. హలో అండి. ఓకే, మీ ద్వారా చాలా మంది విద్యార్థులు విదేశాలు వెళ్ళి అక్కడ ఎంబీబీఎస్ చేశారు. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అలాగే ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంపల్సరీనా? ఎస్ అండి. నమస్కారం అండి అందరికీ. మాది షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. ISO 9001 2008 గుర్తింపు గల సంస్థ అండి. మేము గత 8 సంవత్సరాలుగా ఫిలిప్పైన్స్లోని మెడికల్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేస్తున్నామండి. అంటే ఫిలిప్పైన్స్లో మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యే అంటే 8 to 9 years అయిందండి. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి 8 to 9 అంటే ఫిలిప్పైన్స్లో స్టార్ట్ అయ్యి ఇన్నోసెన్స్ ఇండియా నుంచి స్టూడెంట్స్ వెళ్ళటం మొదలయ్యి. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మేము ఉన్నామండి. అంటే టోటల్ సౌత్ ఇండియాలో అంటే ఫిలిప్పైన్స్ విషయంలో ఎంత ఎక్స్పీరియన్స్ కలిగిన సంస్థ, ఏకైక సంస్థ షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. ఎస్ అండి. అక్కడ మేము ప్రమోట్ చేస్తుంది యూనివర్సిటీ ఆఫ్ పర్ఫెక్చువల్ హెల్ప్ సిస్టమ్ డాల్టా అండి. ఇది మనీలాలో లొకేటెడ్ అయి ఉందండి. 1975లో ఎస్టాబ్లిష్ అయింది. 1800 బెడెడ్ అటాచ్డ్ హాస్పిటల్ ఉందండి. అక్కడ కోర్సు డ్యూరేషన్ 4 years 9 months అండి. అక్కడ వాళ్ళు ఫాలో అయ్యేది అమెరికన్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. అంటే ఇక్కడ మనం ఇంతవరకు బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టంలో 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళామండి. అమెరికన్స్ ఫాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి అక్కడ ఫిలిప్పైన్స్లో. అంటే 10+4+4 వస్తుంది. వాళ్ళకి ఈక్వలెంట్ అవ్వడానికి 9 months to 1 year BS చేస్తారండి. సో BS చేసేసి ఆఫ్టర్ దట్ ఎన్మాట్ అన్న ఒక ఎగ్జామ్ అటెండ్ అయ్యి దెన్ మెడిసిన్లోకి ఎంటర్ అవుతారండి. అంటే టోటల్ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 years 9 months అండి. 4 years 9 months. ఎస్ అండి. ఓకే, ప్రణీత్ మీరు చెప్పండి. మీతో పాటు మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చారా? వాళ్ళేమన్నారు? మాతో పాటు మా ఆంటీ గారు వచ్చారండి. దే ఫీల్ బెటర్ అండి. వాళ్ళకు కూడా హాస్టల్స్ ప్రొవైడ్ చేశారు మాతో పాటు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సార్తో పాటు కలిశారు. అంతా బాగుంది సార్ అని చెప్పారు. అక్కడ హాస్టల్స్ అన్నీ బాగా ప్రొవైడ్ చేశారు వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మంచి కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళామని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే, రోహిత్ మీరు చెప్పండి. మీతో పాటు ఎవరైనా వచ్చారా? వాళ్ళు అక్కడ ఏం చెప్పారు? ఎలా ఉందని చెప్పారు? నాతో పాటు ఎవరు రాలేదు, కాకపోతే తెలిసిన వాళ్ళు వచ్చారు, రిలేటివ్ వచ్చారు. ఓకే, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ వచ్చాక చాలా బాగుందని చెప్పారు. అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ క్లైమేట్, ఫుడ్ పరంగా అన్ని విధాలుగా బాగుందని చెప్పారు. ఓకే, ఫుడ్ అకామిడేషన్ బాగానే ఉంటుంది? బాగానే ఉంటుంది. ఓకే, ఫుడ్కి మా ఇండియన్స్ సపరేట్ క్యాంటీన్ కూడా ఉంది అక్కడ. అది కూడా సార్ కన్సల్టెన్సీ కింద అక్కడ మా రూమ్స్ పక్కనే ఉంటుంది. అది కూడా దగ్గరనే, అతి దగ్గరలో ఉంటుంది. అది కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్ కూడా అక్కడ. ఓకే, అలాగే రోహిత్ మీరు కూడా అక్కడ చదువుతున్నారు. సో మీ పేరెంట్స్ కూడా మీతో పాటు వచ్చి ఉంటారు. మరి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అలాగే హోమ్ సిక్ ఏమైనా ఫీల్ అయ్యారా మీరు? లేదండి, నాతో పాటు మా ఫాదర్ గారు వచ్చున్నారు. వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. 15 days దాకా ఉన్నారు. అక్కడున్న పరిస్థితులు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అన్నీ వాళ్ళందరూ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫుడ్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి ఎక్సలెంట్గా ఉన్నాయి. వచ్చిన ప్రతి పేరెంట్ కూడా చాలా సాటిస్ఫాక్షన్తో తిరిగి వెళ్ళడం జరిగింది. హోమ్ సిక్ అనేది కూడా లేకుండా మాకు కృష్ణ గారు అక్కడ మాతోనే ఉండి అన్నీ చూసుకుంటున్నారు. ఎక్సలెంట్ అండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఫిలిప్పీన్స్ అనేది మెడికల్ ఎడ్యుకేషన్ పని. ఓకే కృష్ణ గారు, అబ్రాడ్ వెళ్ళే విద్యార్థులకి ఎంసీఏ నియమ నిబంధనలు ఏంటి? అది అనుమతి అవసరం అంటారా ఎంసీఏ? ఎస్ అండి. MCI మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం అండి ఫస్ట్ బయటకు వెళ్ళి మెడిసిన్ చదవడానికి 2 ప్రాథమిక అర్హతలు కావాలండి. ఒకటి నెంబర్ 1 వాళ్ళకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో 50% స్కోర్ చేసి ఉండాలండి. అండ్ ఏ ఇయర్ అయితే వెళ్తున్నారో ఆ ఇయర్ డిసెంబర్ నాటికి 17 years కంప్లీట్ అయి ఉండాలండి. ఈ 2 అర్హతలండి. వీటితో పాటుగా బిఫోర్ అంటే 2012-13 వరకు
వెళ్ళబోయే ముందు అంటే అబ్రాడ్ వెళ్ళబోయే ముందు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాల్సి వచ్చేదండి. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఆ సిస్టమ్ తీసేశారండి. అంటే స్టూడెంట్ నిరభ్యంతరంగా ఎంసీఐ గుర్తింపు గల ఆర్గనైజేషన్లో కానీ అంటే యూనివర్సిటీలో కానీ ఎంసీఐ గుర్తింపు లేనిచో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో లిస్టెడ్ అయిన యూనివర్సిటీలో కానీ చదివి స్ట్రైట్ తిరిగి వచ్చిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకొని మెడిసిన్ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ స్క్రీనింగ్ టెస్ట్కి అటెండ్ అవ్వచ్చు అండి. ఎస్ అండి. వీటితో పాటుగా పేరెంట్స్ అంటే WHO లిస్టెడా ఎంసీఐ లిస్టెడా వీటితో పాటుగా అంటే ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తున్నారు ఏంటి అన్న విషయాలు కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది కన్సల్టెన్సీస్ మేము ప్రమోట్ చేస్తాం అనుకుంటూ వస్తున్నారండి. పేరెంట్స్ ఒక రకమైన కన్ఫ్యూజన్కి లోన్ అవుతున్నారండి. సో అగ్రిమెంట్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అంటే నేను ఇక్కడ ఇండియాలో కూర్చొని నేను ఇంతవరకు ఫ్రాన్స్కి వెళ్ళలేదండి. కానీ ఫ్రాన్స్లో ఉన్న ఒక యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి అవసరమైన అగ్రిమెంట్ నా దగ్గర ఉందండి. ఇంతవరకు నేను యూఎస్కి వెళ్ళలేదండి. కానీ యూఎస్లో ఒక ఎంఎస్ అంటే ఒక యూనివర్సిటీని ప్రమోట్ చేయడానికి కావాల్సిన ఆథరైజేషన్ నా దగ్గర ఉందండి. వాళ్ళకి ఆ సంస్థ ఎలాంటిది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని సిఇఓస్ వీళ్ళంతా బెటరా ఏంటి ఈ అవసరం లేదండి. దే ఆర్ డూయింగ్ సింప్లీ బిజినెస్ అండి. సింప్లీ బిజినెస్ అంటే మేము స్టూడెంట్స్ ఇస్తాము, వాళ్ళు మాకు ఆథరైజేషన్ ఇస్తామని. ఇది ఓన్లీ రిలేషన్ బిట్వీన్ యూనివర్సిటీస్ కను వీళ్ళకు ఉన్నది. సో పేరెంట్స్ అలా కాదండి. మీరు అంటే ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తున్నారో ఆ కన్సల్టెన్సీస్ అంటే మన పిల్లలకి సరైన సౌకర్యాలు కల్పించగలరా, వీళ్ళ సేఫ్టీకి సెక్యూరిటీకి వీళ్ళు హామీ ఇవ్వగలరా, ఆ యూనివర్సిటీ మంచిదా కాదా ఇలాంటి విషయాలు చూసుకోవాలండి. అంటే వాళ్ళకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదండి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ప్రీవియస్లో కరెక్ట్గా ఉండాలి, ఇప్పుడు కరెక్ట్గా ఉండాలని లేదు. అదే అంటే చాలా రకాల ఇది ఉంటాయండి. పర్టికులర్గా అంటే ఎస్పెషల్లీ అండి అంటే నేను యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్త్ సిస్టమ్ డాల్టా దీన్ని మాత్రమే ప్రమోట్ చేస్తున్నానండి. నేను ఈ యూనివర్సిటీని దాటి ఇంకొక యూనివర్సిటీకి వెళ్ళాలంటేనే మాకున్న టైం సరిపోవట్లేదండి. బికాస్ అంటే మనము 24 గంటలు 365 రోజులు మనం అంటే కేర్ తీసుకోవాల్సి వస్తుందండి. ఇలాంటి సందర్భాల్లో రకరకాల దేశాలు చేసేవాళ్ళు ఎస్పెషల్లీ ఉక్రెయిన్ నుంచి చేసే ఒక కన్సల్టెంట్ వచ్చేసి మేము యూనివర్సిటీని ప్రమోట్ చేస్తున్నాము అది అని చెప్పేసి అనుకుంటా అంటే స్టూడెంట్స్లో పేరెంట్స్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం జరుగుతుందండి. అంటే పేరెంట్స్కి నేను వినియోగించుకునేది ఒకటేనండి, వాళ్ళు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు ఏంటి అది కాదండి కావాల్సింది. ప్రాపర్గా సర్వీస్ చేసేవాడు ఎవడు కూడా డిస్కౌంట్ అన్న జోలికి వెళ్ళడండి. ప్రాపర్గా స్టూడెంట్స్ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా డిస్కౌంట్ గురించి చూడకండి. పేరెంట్స్కి నేను అడ్వైజ్ చేసేది కూడా ఒకటేనండి, మీరు ఒకటేనండి వాళ్ళు అడిగిన ఫీజు కట్టండి. రేపొద్దున మీకు సర్వీస్లో ఏమైనా తేడా వస్తే వాళ్ళని నిలదీసి నిర్భయంగా అడగండి. అంటే ప్రీవియస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళ అభిప్రాయాలు కనుక్కోండి. 100% మంది పేరెంట్స్ సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా, ఏంటి అక్కడ కోర్సు డ్యూరేషన్ ఏంటి, ఇవన్నీ ఈ విషయాలన్నీ తీసుకోండి. ఎస్పెషల్లీ అంటే కోర్సు డ్యూరేషన్ గురించి చాలా దుష్ప్రచారం చేస్తున్నారండి. అంటే అక్కడ నుంచి 147 స్టూడెంట్స్ అండి అదే యూనివర్సిటీలో వితిన్ 9 months పీరియడ్లో మెడిసిన్ అది BS కంప్లీట్ చేసుకొని వచ్చేసి మెడిసిన్లో ఎన్రోల్ అవ్వడానికి రెడీగా ఉన్నారండి. అంటే ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు చెప్పేది తప్ప లేదంటే ఒక కన్సల్టెంట్ చెప్పేది తప్ప లేదు, ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి అవకాశం ఇచ్చిన యూనివర్సిటీ తప్ప. ఒకవేళ ఆ యూనివర్సిటీ తప్పు అయితే ఇతను ఆ యూనివర్సిటీని ఎందుకు ప్రమోట్ చేయాలి? సో ఇలాంటివన్నీ మీరు ఆలోచించుకోండి. ఎస్పెషల్లీ అంటే అదే కన్సల్టెంట్ ఒక 1 week బ్యాక్ డిఫరెంట్ ఛానల్స్లో 90,000 ప్రాసెసింగ్ అన్నారు, ఇప్పుడు 50,000 అంటున్నారు. సో మీకు ఫ్లైట్ టికెట్ వీసా ప్రాసెసింగ్ ఇవే ఆల్మోస్ట్ 90,000 ప్లస్ అవుతాయండి. ఎవరు కూడా మీకు ఫ్రీగా సర్వీస్ చేయరండి, తీసుకెళ్ళి వదిలిపెడితే మాత్రమే వాళ్ళు చెప్పింది చేయగలుగుతారండి. షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి అలాంటివి తెలియవండి. మాకు తెలిసిందల్లా మేము ఏ విషయం అయితే చెప్పామో వాటి మీద నిలబడతాం, మాకు తెలిసింది అది మాత్రమేనండి. వీఆర్ గివింగ్ ఎ గుడ్ క్వాలిటీ అంటే సర్వీస్ అండి. వీ ప్రొవైడ్ ఏ గుడ్ సర్వీస్ అండి. వాల్యూ యాడెడ్ సర్వీసుల్లో షైన్ మించింది లేదండి. ఓకేనండి. ప్రణీత్, అక్కడికి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యిందా మీకు ఏమైనా? లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే ఏముండదండి, బికాస్ ఎవ్రీవన్ స్పీక్స్ ఇంగ్లీష్ దేర్. అందరూ లిటరసీ రేట్ కూడా ఎక్కువ ఉన్న కంట్రీనే అది. అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి మనకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఏముండదు. ఓకే రోహిత్, అక్కడ యూనివర్సిటీ గురించి చెప్పండి. అక్కడ యూనివర్సిటీ చాలా బాగుంటుంది, ప్రొఫెసర్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏమైనా డౌట్స్ వచ్చినా చాలా ఓపికతో కూడా మనకి క్లారిఫై చేస్తారు డౌట్స్ కూడా. వాళ్ళకి ఏంటంటే కోపం అనేది అసలు ఉండదు అక్కడ వాళ్ళకి చాలా ఫ్రెండ్లీగా. మనం ఇంకా క్వశ్చన్స్ మనం అడగానే ఇంకా మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగితే బాగుంటాయని చూస్తుంటారు తప్పించి వాళ్ళు ఎప్పుడు కూడా ఏమి మనకి చెప్పారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే రోహిన్, మీరు చెప్పండి,
అక్కడ ఎలా ఉంటుంది ఫుడ్ అంతా ఓకేనా? అడ్జస్ట్ అయ్యారా మీరు? అక్కడ క్లైమేట్ అది ఎలా ఉంటుంది? క్లైమేట్ అండి అది సేమ్ ఇండియా మాదిరిగానే క్లైమేట్ ఉండడం అక్కడ ఉంటుంది. ఒక 37 అలా ఉంటుంది టెంపరేచర్ కూడా. ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ నుంచి మన కుక్స్ని తీసుకెళ్ళి షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇండియన్ ఫుడ్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై క్వాలిటీ అండి, అంతా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మాకు ప్రతి వెరైటీస్ అన్నీ బాగా ఉండేటట్టు చూసుకుంటున్నారు. చాలా బాగుంటుందండి ఫుడ్ అండ్ అకామిడేషన్. రూమ్కి 3 ఉంటారు, సో అక్కడ ఇవేం ఇబ్బందులు ఏం లేవు. ఓకే, మరి ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది అక్కడ? ఫ్యాకల్టీ కూడా అక్కడంతా టాప్ ఫ్యాకల్టీ అండి. మీరు చూసినట్లయితే మా పర్పెట్వల్ యూనివర్సిటీలో టాప్ న్యూరాలజిస్ట్ అండి, సిటీలోనే టాప్ న్యూరాలజిస్ట్. 83 ఇయర్స్ అండి ఆమె ఏజ్. మా హాస్పిటల్లో ఉండడం, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఫ్యాకల్టీ అనేది ఎలా ఉందో అక్కడ. ఓకే ఓకే, ఇప్పుడు అక్కడ కాలేజ్లో చదవాలంటే లోన్ ఫెసిలిటీ ఉందా, అలాగే స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశం ఉందా? ఎస్ అండి, కొంతమంది మేము స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాము, సాట్ ఎగ్జామ్స్ అని అయ్యని కండక్ట్ చేస్తున్నాము, అది అని చెప్తారండి. ఇలాంటి కల్లిబొల్లి మాటలు నమ్మొద్దండి. మీకు లోన్ సౌకర్యం అనేది కంప్లీట్గా పేరెంట్స్ యొక్క పర్సనల్ ప్రొఫైల్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. దానికి ఒక కన్సల్టెన్సీ మ్యాక్సిమం చేసే హెల్ప్ ఏంటంటే మీకు అవసరమైన డాక్యుమెంట్స్ యూనివర్సిటీ నుంచి, అంటే బ్యాంక్ అవసరమైన డాక్యుమెంట్స్ యూనివర్సిటీ నుంచి ప్రొవైడ్ చేయడం అండి. అంతకుమించి ఏ కన్సల్టెంట్ కూడా ఏమీ చేయలేండి. నెక్స్ట్ స్కాలర్షిప్స్ అండి. వీళ్ళు అంటే ఒక 10 మంది దగ్గర 10,000 తీసుకొని ఒకటికి ఒక 50,000 స్కాలర్షిప్ ఇస్తున్నాం అని చెప్పేసి అని ప్రముఖ రాజకీయ నాయకులతోటి వాటితోటి ఫోటోలు దిగేసి వెనక స్క్రోల్ చేస్తూ ఉంటారండి. స్కాలర్షిప్స్ అనేది ఇవ్వరండి. ఏ యూనివర్సిటీ కూడా ఫారినర్స్కి ఇవ్వదండి. మన గవర్నమెంట్ మన స్టూడెంట్స్కి ఇస్తుందండి. ఫారినర్స్కి ఇవ్వడం అనేది ఏ రోజు కూడా లేదండి. అంటే మనము అక్కడ అంటే మన స్టూడెంట్స్ మెరిట్ స్టూడెంట్సే అండి, కానీ మన వాళ్ళు వెళ్ళేది మెరిట్ కోటాలో కాదండి, మేనేజ్మెంట్ కోటాలో. అక్కడ ఉన్న సీట్స్ కొనుక్కొని వెళ్తున్నారండి. అంటే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కన్నా కూడా ఎక్కువ మనీ పే చేస్తున్నారండి. ఎక్కువ మనీ పే చేసే వాళ్ళకి ఏ గవర్నమెంట్ కూడా స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయదండి. తల్లిదండ్రులు ఈ విషయం గుర్తుంచుకోండి. స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అంటే కొన్ని ఇక్కడ ఉన్న ప్రముఖమైన యూనివర్సిటీల పేర్లు కూడా ఆదుకుంటున్నారు. మాకు అర్థం కాని విషయం ఒకటే, వాళ్ళు గవర్నమెంట్ అంటే ఇలాంటి వాళ్ళని కూడా గవర్నమెంట్ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? మేము ఆల్రెడీ అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మేము అప్లై చేసామండి. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఈ కన్సల్టెంట్లు ఏంటి, వాళ్ళ భాగవతాలు ఏంటి అనేది అన్ని వెలికి తీసి జనాల ముందు నిలబెడతామండి వాళ్ళు. ఓకేనండి, కాలర్ లైన్లో ఉన్నారు. నల్గొండ నుంచి ఎల్లోసా గారు, నమస్తే అండి. మీకు క్వశ్చన్ అడగండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు డాలర్ రేట్ ను బట్టి కూడా ఫీజెస్ చేంజ్ అవుతుంటాయా సార్? ఖచ్చితంగా అండి. సార్ ఇప్పుడు ఫీజు వచ్చేసండి టోటల్ కోర్సు డ్యూరేషన్ కండి యూనివర్సిటీ క్యాలిక్యులేషన్ ప్రకారం 11 lakhs pesos అండి. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజున్న డాలర్ రేట్ ప్రకారం చూసుకుంటే 15,17,000 అవుతుందండి. అంటే మన డాలర్ రేట్ మోర్ ఆర్ లెస్ ఒక ₹2 తక్కువ అవుతుంది, ₹2 పెరుగుతుంది అనుకుంటే ఈ ఓవరాల్ దాని మీద మీకు హార్డ్లీ ఒక 30,000 to 40,000 డిఫరెన్స్ వస్తుందండి. అంతకుమించి అక్కడ ఉన్న పెసోస్లో ఫీజు మాత్రం ఫిక్స్డ్గా ఉంటుందండి. ఫుడ్ అండ్ అకామిడేషన్కి 10,000 pesos తీసుకుంటామండి, అంటే అది కూడా ఫిక్స్డ్గా ఉంటుందండి. సో దానికి ఆ రోజు డాలర్ రేట్ ప్రకారం ఎన్ని రూపీస్ వస్తాయి అన్న దాని మీద డిపెండ్ అయి ఉందండి. సో ఎగ్జాక్ట్గా ఎంత అవుతుంది అని చెప్పడానికి లేదండి, కాకపోతే రఫ్లీ అంటే ఎంత అవుతుంది అన్న దానికంటే మా క్యాలిక్యులేషన్ ప్రకారం అండి ఈ 5 yearsలో అంటే 4 years 9 months అప్ టు 5 years వరకు ఈ ట్యూషన్ ఫీజు కానివ్వండి, ఫుడ్ అండ్ అకామిడేషన్ కానివ్వండి, ఒక 4-5 times వచ్చిపోవడానికి ఖర్చు కానివ్వండి, మా క్యాలిక్యులేషన్ ప్రకారం 25 to 26 lakhs అవుతుందండి. సో పేరెంట్స్ అంటే ఇంతకన్నా ఎక్కువ పిల్లలకి ల్యాప్టాప్స్ అని, వాళ్ళ బుక్స్ అని, ఇంకా చాలా రకరకాల ఖర్చులు ఉంటాయండి, వీసా ఎక్స్టెన్షన్స్ అని, ఇవి ఒక 2 lakhs మిస్లేనియస్ వేసుకొని ఇంకా 2 lakhs ఎక్స్ట్రా బడ్జెట్ కేటాయించుకోదలుచుకుంటేనే అంటే 30 లక్షల వరకు మేము బేర్ చేసుకోగలం అన్న వాళ్ళు మాత్రమే ఈ ఫిలిప్పైన్స్ గురించి ఆలోచించండి సార్. మిగతా వాళ్ళు ఏది చెప్పినా కానీ అది కరెక్ట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కాదండి. మీకు ఖచ్చితంగా నెలకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ మిగతా ఖర్చులు కానీ ఖచ్చితంగా 15,000 అవుతాయండి. అంటే 13,000 13,500 యూనివర్సిటీకి పే చేసుకోవాలండి ఫుడ్ అండ్ అకామిడేషన్కి. ఇంకా మీ పిల్లల పాకెట్ మనీకి ఒక 1,500 to 2,000 అవసరం అవుతాయండి. సో ఈ రకంగా మీరు బేరేజ్ వేసుకుంటూ వచ్చినప్పుడు మీకు ఎగ్జాక్ట్గా 26 lakhs అలా అవుతుంది. ఎవరైతే 30 lakhs బేర్ చేయగలరో వాళ్ళు మాత్రమే వీటి గురించి ఆలోచిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా మీ పిల్లల యొక్క మెడిసిన్ కోర్సు పూర్తి చేసుకోవచ్చు. ఓకే, గుంటూరు నుంచి సురేందర్ గారు లైన్లో ఉన్నారు. సురేందర్ గారు, మీ క్వశ్చన్ అడగండి. సురేందర్ గారు చెప్పండి. కాల్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, అలాగే స్క్రీనింగ్ టెస్ట్ పాస్ పర్సంటేజ్ ఎంత?
ఎస్ అండి. ఫిలిప్పైన్స్ నుంచి అండి, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే అది ఏ యూనివర్సిటీ అయినా కావచ్చండి, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చి ఎంసీఏ పాస్ అయిన వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉందండి కంపేర్ టు అదర్ కంట్రీస్. ఎస్పెషల్లీ మా అంటే ఏంటి యూనివర్సిటీ ఆఫ్ పర్పేచువల్ హెల్త్లో చదువుకుంటే ఏంటి, షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ద్వారా వెళ్తే ఏంటి ఉపయోగం దానికి మేము కరెక్ట్గా ఆన్సర్ చేస్తున్నామండి. అంటే వీళ్ళు మెడిసిన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన వెంటనే యుఎస్ఎంఎల్ఏ అండి, అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్కి అవసరమైన కోచింగ్ ఇప్పిస్తామండి. 100% కోచింగ్ ఇప్పించడం అనేది జరుగుతుందండి. అంటే మిగతా వాళ్ళలాగా ఇంకా కోర్స్ అయిపోతుంది 4 years కోర్స్ అయిపోతుంది అనగానే హడావిడిగా 1 నెల 2 నెలలు ఎంసీఏ కోచింగ్ ఇప్పించేసి లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ పేపర్లు, బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ పేపర్లు పట్టేయటం అది కాదండి. అంటే ఈ 4 years చదవని వాళ్ళు లాస్ట్ 2 months కష్టపడితే ఏమొస్తుందండి, ఏమి రాదు, మహా అంటే 2 మార్కులు ఎక్కువ వస్తాయేమో, కానీ పాస్ అవటం అనేది జరగదండి. కానీ మేము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే ఫౌండేషన్ నుంచే అంటే ఎస్పెషల్లీ అంటే మేము ఒక టీంను కూడా ఏర్పాటు చేయడం, టీమ్ ఇన్నోసెన్స్ అంటే మా దగ్గర ఇప్పుడు స్పెషలైజేషన్స్ అంటే పీజీలు చేయడానికి వస్తున్నారండి, ఆ స్టూడెంట్స్తో కానీ అంటే మా యూనివర్సిటీ నుంచి చదువుకొని వెళ్ళి గ్రాడ్యుయేట్ అయిన డాక్టర్స్ ఉన్నారండి, వాళ్ళు కోచింగ్ తీసుకున్న సెంటర్స్లో కానీ వాళ్ళతో టైఅప్ అయిపోయి డిమ్స్ అండ్ కోచింగ్ సెంటర్ ఉందండి, వాళ్ళతోటి టైఅప్ అయ్యేసి యుఎస్ఎంఎల్ఏ కోచింగ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో మా ద్వారా వెళ్ళిన స్టూడెంట్ ఎంసీఐ పాస్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ కాలర్ జ్యోతిర్మయి గారు నూజివీడ్ నుంచి లైన్లో ఉన్నారు. జ్యోతిర్మయి గారు మీ డౌట్ అడగండి. హలో హలో టీ వాల్యూమ్ మ్యూట్లో ఉంచి డైరెక్ట్గా మీ క్వశ్చన్ అడగండి జ్యోతిర్మయి హలో గారు. హలో ఓకే 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 నమస్తే అండి. నమస్కారం అండి జ్యోతిర్మయి గారు. సార్ మా వాడికి 25,000 చేంజ్ వచ్చిందండి ర్యాంక్. ఓకే, ఇప్పుడు మీకు డైరెక్ట్ గా మీకు ఫిలిప్పైన్స్ మాకు అడ్మిషన్ కావాలంటే ప్రాసెసింగ్ అది ఎట్లా మీ కన్సల్టెన్సీని కన్సల్ట్ చేస్తే సరిపోతుందండి? ఎస్ అండి, అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాదు. ఎనీవే జ్యోతిర్మయి గారు, స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ అండి షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యొక్క ఆఫీస్ నెంబర్ని మీరు సంప్రదించండి, మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుందండి. మీరు నిరభ్యంతరంగా ఫిలిప్పైన్స్కి వచ్చి చదువుకోవచ్చండి. ఓకే, మీరు విద్యార్థుల పట్ల జనరల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో అది మేము చెప్పే కన్నా కూడా మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం అనేది అక్కడ చదువుతున్న విద్యార్థులు ప్రణీత్ మీరు చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తలు ఇన్ సెన్స్ అక్కడ మాకు వస్తే ప్రాబ్లమ్స్ వస్తే టూ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. వన్ ఈస్ రిగార్డింగ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్ ఈస్ రిగార్డింగ్ ఫైనాన్స్ అండి. మేము కమ్ టు సెక్యూరిటీ అండి, ఇట్స్ వెరీ సెక్యూర్ అండి. సార్ మాతో పాటు 4 months ఉంటాడు రాగానే. నెక్స్ట్ ఎవ్రీ మంత్లీ వస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. నెక్స్ట్ అక్కడ సెక్యూరిటీ పరంగా తీసుకుంటే వీఆర్ వెరీ సెక్యూర్ అండి దేర్. ఓన్లీ ద స్టూడెంట్స్ హూ వెంట్ ఫ్రమ్ షైన్ కన్సల్టెన్సీ ఓన్లీ ఆర్ స్టేయింగ్ ఇన్సైడ్ ద క్యాంపస్, whereas other students are not, they are staying outside అండి. ఓకే రోహిత్, చాలా దేశాలు ఉన్నాయి కదా విదేశాలు, సో మరి ఫిలిప్పైన్స్ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? మెయిన్ బేసిక్గా మేము ఎంచుకోవడం కారణం ఏంటంటే అక్కడ లాంగ్వేజ్. ఇప్పుడు వేరే కంట్రీస్కి వెళ్తే లాంగ్వేజ్ కూడా చాలా ఉంటుంది, కానీ ఇక్కడ వస్తే మేము మాకు లాంగ్వేజ్ కూడా చాలా ఇంప్రూవ్, ఇంగ్లీష్ అనేది చాలా ఖచ్చితంగా కావాలి అందరికీ. మా లాంగ్వేజ్ చాలా ఇంప్రూవ్ అవుద్దని లాంగ్వేజ్ పరంగా, మరి బడ్జెట్ కూడా ఎక్కువగా కాకుండా లిమిట్లో ఉంది బడ్జెట్ కూడా. ఇంకోటి సార్ కూడా నమ్మకంతో సార్ ట్రాక్ రికార్డ్ ముందు కూడా సార్ అడ్మిషన్ చూసి అవన్నీ చూసి సార్ చూస్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ మేము కూడా ఇందులో ఫుల్ సాటిస్ఫై అయ్యాము, ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అంతా బాగుంది. ఓకే, మీరు కాకుండా యూనివర్సిటీని వేరే ఎవరైనా రిప్రజెంట్ చేస్తున్నారా? ఎస్ అండి, సౌత్ ఇండియా నుంచి మేము మాత్రమే చేస్తున్నామండి, నార్త్ ఇండియా నుంచి కొంతమంది ఉన్నారు. సో ఈ మధ్య కొంతమంది కొత్తగా అగ్రిమెంట్ తీసుకున్నాం అది అనుకుంటూ వచ్చారండి. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులని అనుకూలంగా మలుచుకొని బిఫోర్ ఆంధ్రప్రదేశ్ నుంచి నేను మాత్రమే చేయడానికి అవకాశం ఉందండి. వాళ్ళు ఏంటంటే స్టేట్ 2గా డివైడ్ అయిన తర్వాత అక్కడ కల్లిబొల్లి కబుర్లు చెప్పేసి మేము తెలంగాణ నుంచి వచ్చాము అది ఇదని చెప్పేసి అని సంథింగ్ అలా మేనేజ్ చేయడం జరిగిందండి. కానీ వాళ్ళకి ఫిలిప్పైన్స్ సంబంధించినంత వరకు ఎలాంటి నాలెడ్జ్ లేదండి, ఫిలిప్పైన్స్ సంబంధించినంత వరకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. అండ్ మీరు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటేనండి, అక్కడ మన పిల్లలకి మాత్రమే సపరేట్ బ్యాచెస్ ఉంటాయండి, అంటే ఇండియన్స్కి సపరేట్ బ్యాచెస్ ఉంటాయండి. ఒక బ్యాచ్ మూవ్ అవ్వాలి అంటే, ఒక బ్యాచ్ అంటే స్టార్ట్ అవ్వాలంటే మినిమం 40 స్టూడెంట్స్ కావాలండి, మ్యాక్సిమం వచ్చేసి 60 to 70 అండి. అంటే ఇంతకన్నా తక్కువ తీసుకొస్తే వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పడతారండి. అంటే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే
అంటే మనం వెళ్ళిన కన్సల్టెన్సీ ద్వారా ఇంతకుముందు ఎంతమంది ఎన్రోల్ అయ్యారు, ఎంతమంది వెళ్తున్నారు అన్న విషయం కూడా గమనించుకోండి. అంటే లాస్ట్ ఇయర్ నేను ఇప్పుడు ఏ కన్సల్టెన్సీ గురించి అయితే మాట్లాడుతున్నానో వాళ్ళు మొన్న విజయవాడలో కూడా, విజయవాడ ఐలాపురంలో ఒక సెమినార్ నిర్వహిస్తా మా స్టూడెంట్స్ పర్పెచువల్ హెల్ప్లో చదువుతున్నారని డమ్మీ క్యాండిడేట్స్ నలుగురు నుంచోబెట్టడం జరిగిందండి. అక్కడ నేను చెప్తున్నానండి, ఫిలిప్పైన్స్లో చదువుతాను అంటే యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్లో మేము మా బ్రోచర్లో అక్కడ చదువుతున్న పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్లు ఏంటి, వాళ్ళ ఫొటోస్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, ప్రతిదీ కూడా ఇవ్వటం జరిగిందండి. వీళ్ళు అక్కడ ఎవరి ద్వారా వెళ్ళారు, ఏ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారు, వెళ్ళిన కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళకి ఏం ప్రామిస్ చేశారు, అవి నిలబెట్టుకున్నారా లేదా, ఇలాంటివి మాత్రమే చూడండి. టెంపరీ ఇది ఆషాఢం శారీ సేల్ అని లేదంటే అలా అని అంటే మీ పిల్లలు వస్తువులు కాదండి. డిస్కౌంట్లు ఇచ్చేసి వాళ్ళకి అప్పచెప్పడానికి మీ పిల్లలు వస్తువులు కాదండి, వాళ్ళు మీ పిల్లలండి. అంటే 40-50 కోసం, ₹1,00,000 కోసం ఇదైపోయేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని మీరు ఇది చేయొద్దండి. మీరు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు ఫేస్ చేయొద్దండి. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి. విజయదుర్గ గారు ఏలూరు నుంచి. విజయదుర్గ గారు మీ డౌట్ అడగండి. నమస్తే అండి. నమస్కారం అండి విజయదుర్గ గారు. మా పాప డాక్టర్ ఫార్మ్ చూస్తుందండి, తీసుకోవచ్చు. ఓకే, దానికి అసలు జాబ్స్ అనేవి ఏంటనేది ఇప్పుడు వరకు బయటికి తెలియలేదండి. అది ఇండియాలో అయినా ఉపయోగం ఉంటుందా లేకపోతే అదే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలా ఏంటి అనేది? జాబ్ గురించి అండి? జాబ్ గురించి 3rd year చదువుతుందండి మేడం. మేము ప్రమోట్ చేస్తుంది మెడికల్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అండి. అంటే మేము అంటే ఓన్లీ చదువుకు సంబంధించిన ఆపర్చునిటీస్ మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తున్నాం అండి. అది కూడా మెడిసిన్ చదవడానికి మాత్రమే. జాబ్స్ సంబంధించి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదండి. దయచేసి అంటే మీరు అంటే ఒక జెన్యూన్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ద్వారా, హెచ్ఆర్ కన్సల్టెన్సీ ద్వారా సంప్రదించేసి మీరు అప్రోచ్ అయ్యి కరెక్ట్గా గైడ్లైన్స్ తీసుకోండి. విజయనగరం నుంచి శ్రీహర్ష గారు లైన్ లో ఉన్నారు. శ్రీహర్ష గారు మీ క్వశ్చన్ అడగండి. హలో, శ్రీహర్ష గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఫిలిపైన్స్ లో చేయాలంటే ఫస్ట్ బ్యాచిలర్ ఆఫ్ బయాలజీ అని ఉంటుందంట కదా, బిఎస్ కోర్సు ఫస్ట్ చేయాలంట కదా? అవునండి అవునండి అవునండి. ఇప్పుడు తర్వాత చేసిన తర్వాత మెడిసిన్ చేయాలండి ఇప్పుడు? ఎస్ అండి, ఎస్ అండి, ఎస్ అండి. అంటే నేను ముందుగా చెప్పినట్టు మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, వాళ్ళు ఫాలో అయ్యేది అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. వాళ్ళకి ఈక్వల్ అవ్వటానికి 9 months బిఎస్ కోర్స్ చేయాల్సి ఉంటుందండి. ఆఫ్టర్ దట్ ఎన్మ్యాట్ అండి, నేషనల్ మెడికల్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుందండి. అది అటెండ్ చేసి నెక్స్ట్ మెడిసిన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈ విషయం కూడా గుర్తుంచుకోండి. కొంతమంది అక్కడ 9 months అని చెప్పేసి చెప్తున్నారు, అది అలా కాదు, 1.5 year 2 years అని చెప్తున్నారండి. అది మనతోటి అక్కడ చదివి అక్కడ బిఎస్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారండి, వాళ్ళని అడిగేసి వాళ్ళు చెప్తారండి బిఎస్ డ్యూరేషన్ ఎంత, వాళ్ళతో పాటు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్న విషయం కూడా ఒకసారి వీళ్ళు చెప్తారు స్టూడెంట్. ఓకే, నూజివీడ్ నుంచి బాబురావు గారు లైన్లో ఉన్నారు. బాబురావు గారు మీ క్వశ్చన్ అడగండి. హలో, బాబురావు గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్ చెప్పండి. నమస్తే సార్. మరి మొన్న మేము ఐలాపురం వచ్చాం. ఓకే, ఐలాపురంలో మీ కాన్ఫరెన్స్ విన్న తర్వాత మీ వాళ్ళు కన్సల్ట్ చేశాం. ఓకే, అయితే ప్రాజెక్ట్స్ అవి ఇచ్చారు, ఇద్దరు కుర్రోళ్ళు కూడా చూపించారు, బాగానే ఉంది. ఎస్ సార్. అయితే ఇప్పుడు మిగతా ఛానల్స్ లో వచ్చే దాంట్లో క్లైమేట్ గురించి అక్కడ మన ఇప్పుడు మనకు వచ్చే తుఫాన్లు ఇట్లాంటి ప్రమాదాల గురించి కూడా కొన్ని వాళ్ళు చెప్తున్నారు. మాకు మిలిటరీ కంటోన్మెంట్ దగ్గరలో అంటున్నారు కదా, అలాగే మనకి సెక్యూరిటీ విధంగా కొంచెం పిల్లలకి అంటే మన భయం మనకు ఉంటది కదా, వాళ్ళకి ఏదైనా చిన్న చిన్నగా హోమ్ సిక్ అయినప్పుడు మరి వెంటనే పంపించడానికి మనం ఎలాగండి, మనం వెళ్ళాలన్నా వాళ్ళు రావాలన్నా మరి మన బాబురావు గారు అలాంటి ఏమైనా జరుగుతాయి మీకు? ఎస్ అండి బాబురావు గారు, ఎస్ అండి బాబురావు గారు, మీ డౌట్ నాకు అర్థమైందండి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ పిల్లలు అక్కడ టీనేజ్లో ఎంటర్ అవుతున్నారండి. అంటే జనరల్గా ఆరోగ్యకరంగా ఉంటారండి, ప్లస్ అక్కడ వాతావరణ పరిస్థితులు మనలాగే ఉంటాయండి. అంటే వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వీళ్ళకి వేరే ఫీల్ అవుట్ అంటే వేరే అంటే సిక్ అవటం అలాంటివి జరుగుతూ ఉంటాయండి, మనలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయండి. ఇన్ఫ్యాక్ట్ మేబీ అక్కడ ఫుడ్ కూడా మనలాంటి ఫుడ్ మనమే ప్రొవైడ్ చేస్తున్నామండి, ఇక్కడ నుంచి చెఫ్స్ని తీసుకెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏదైనా సిక్ ఫీల్ అయితే కనుక ఇమ్మీడియట్గా అంటే మేము ఫస్ట్ ఇయర్లో మేము మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇమ్మీడియట్గా అక్కడ హాస్పిటల్లో చూపిస్తామండి, 1 చూపిస్తాం, 5 చూపిస్తాం. అప్పుడు కూడా కనుక క్యూర్ అవ్వలేదు అంటే కనుక ఇమ్మీడియట్గా వాళ్ళతో పాటుగా ఇంకొంతమంది అంటే వాళ్ళతో పాటుగా ఇంకొకరిని తోడు ఇచ్చేసి వాళ్ళని ఇండియాకి రప్పించడం జరుగుతుందండి. వాళ్ళు మళ్ళీ తిరిగి క్యూర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకెళ్ళి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం జరుగుతుందండి. అలాంటి సందర్భాలు ఇంతవరకు జరగలేదండి. అంటే సేమ్ మనలాంటి వాతావరణ కండిషన్లు ఉంటే మనలాంటి ఇవే ఉంటాయి.
పిల్లలు హ్యాపీగా వాళ్ళు టయానికి తినేసి ఇదైనంత వరకు ఎలాంటి ఇది లేదండి. ఇన్ కేస్ అలాంటివి వచ్చినా కానీ మేము మా పర్సన్స్ ఉంటారండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మేము అంటే 360 days అండి, అంటే పిల్లలతో పాటుకి వెళ్తాము. మంత్లీ వన్స్ అండి, అంటే ఎవ్రీ 15 days అక్కడ ఉంటాం, 15 days ఇక్కడ ఉంటామండి. మా ఆప్షన్స్లో కూడా అక్కడ మ్యాట్రన్స్ ఉంటారు, అక్కడ మా కేర్ టేకర్స్ ఉంటారండి. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటామండి, అంటే సేఫ్టీ పరంగా అండి. ఖచ్చితంగా ఇట్స్ 100% సెక్యూర్డ్ ప్లేస్ అండి. అండ్ మాకు అంటే షైన్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీకి ఇన్సైడ్ ద క్యాంపస్ డార్మేటరీ ఉందండి. ఇన్సైడ్ ద క్యాంపస్ డార్మేటరీ ఉంది. సో ఇట్స్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ అండి. ఓకే, మరి అమ్మాయిలకి ఎలా ఉంటుంది? సెపరేట్ హాస్టల్ ఉంటుందా? ఎస్ అండి, అమ్మాయిలకండి అంటే సపరేట్ బ్లాక్స్ ఉంటాయండి. సపరేట్ బ్లాక్స్ ఉంటాయండి. ఇంతవరకు మా దగ్గర చదువుతున్న స్టూడెంట్స్లో అబ్బాయిల కన్నా కూడా అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారండి. దే ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఇంతవరకు కూడా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదండి. అమ్మాయిలు అంటే తర్వాత జనరల్గా వాళ్ళకి జీన్స్ పరంగా వచ్చే రెగ్యులర్ చిన్న చిన్న సమస్యలు తప్పితే ఈ రోజు వరకు ఎలాంటి సమస్యలు రాలేదండి. దే ఫీల్ వెరీ హ్యాపీ అండి, దే ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండి. ఇన్ఫ్యాక్ట్ పేరెంట్స్ అండి, అంటే పేరెంట్స్ కూడా మేము వెల్కమ్ చేస్తున్నాం అండి. మీ పిల్లలతో పాటుగా మీరు కూడా రండి. అవసరమైతే మీరు ముందుగా వెళ్ళి చేసుకొని వస్తామంటే విజిట్ చేసి వస్తాం, కాలేజ్ విజిట్ చేసి వస్తామంటే దానికి అవసరమైన ఏర్పాట్లు కూడా మేము చేస్తామండి. మీరు సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మేము పిల్లల్ని పంపించండి. మీరు వచ్చి మీరు నిరభ్యంతరంగా మా హాస్టల్లో ఉండొచ్చు, మా క్యాంటీన్లో భోజనం చేయొచ్చు, మీ పిల్లలతో పాటు ఉండి మీ పిల్లలు తినే దగ్గర మీరు తినొచ్చండి. రోహిన్ అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి అవకాశం ఉందా? లేదండి, ఇప్పుడు మనకి మెడిసిన్ అనేది ఒక వ్యాస్ట్ కోర్స్ అది. సో దాని మీద మనం ఇంత జాబ్స్ చేసుకుంటూ చదవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది చదువు మీదే కాబట్టి మెడిసిన్ కోర్స్నే కంప్లీట్ చేసేసి తర్వాత పీజీ సమ్ అదర్ కంట్రీస్లో చేయడానికి వీలుగా ఉంటుంది. అలాగే చివరిగా చెప్పండి, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎస్ అండి, మా బ్రాంచెస్ హైదరాబాద్లో సోమాజిగూడలో ఉందండి, విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉంది, అండ్ విశాఖపట్నంలో అక్కయ్యపాలెంలో ఉందండి. ఇవి మాత్రమే మా బ్రాంచెస్ అండి, మిగతా ఎక్కడ కూడా మాకు లేవండి. రీసెంట్గా కరీంనగర్లో ఓపెన్ చేసామండి. ఈ 4 చోట్ల నుంచి మీరు యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్లో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చండి. అంతేగాని కొత్తగా వచ్చిన దసరా వేషగాల మాటలు నమ్మేసి మీరు మోసపోవద్దండి. ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రోగ్రామ్స్లో అక్కడ వాతావరణం బాగోదు, యూనివర్సిటీ ఆఫ్ పర్పెచువల్ హెల్ప్ బాగోదు, ఇలాంటివన్నీ ఉన్నాయండి. మీరు మా ఆఫీస్కి విజిట్ చేసినప్పుడు ఆ క్లిప్పింగ్స్, ఇప్పుడు మాట్లాడుతున్న క్లిప్పింగ్స్ అన్నీ చూసి మీ పేరెంట్స్ యొక్క డౌట్స్ మేము తీరుస్తాము. ఓకే ప్రణీత్, రోహిన్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కృష్ణ గారు ఎంబీబీఎస్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యూ డిసైడ్.